గుడ్ మార్నింగ్. టైం వచ్చి కరెక్ట్గా 7:30 అయింది. అమ్మయ్య, నా వంట కూడా అయిపోయింది. ఇంకా ఇదిగోండి, ఇటు పక్క అయితే పన్నీర్ కర్రీ వండేసాను బుజ్జిగడికి. ఇంకా వేడి వేడి రైస్ కూడా వండేసాను. ఇంకా నేను చారు ఉంది. ఇంకా టిఫిన్కి ఇబ్బంది లేదు. ఇంకా స్నాక్స్ కూడా కట్టేస్తే అయిపోయినాడు బాక్స్. అయిపోయిందండి. ఇంకా బుజ్జిగడి స్నానం కూడా అయిపోయింది. నీట్గా ఫ్యాంట్ షర్ట్ కూడా వేస్తాను. ప్యాంటు టీషర్ట్ వేస్తాను. ఇంకా తయారు చేయాలి, అన్నీ రెడీగా పెట్టాను. ఇంకేంటి ఇటు పక్క అట్లా వేయడానికి సిద్ధమవుతున్నాను. ఇవ్వండి, టిఫిన్ అయిపోయింది, రెడీ అయిపోయింది నీట్గా. ఇంకా జిగన్ షార్ప్ చూస్తున్నాడు. టైం అయితే 8:30 అయింది. బాగానే చేస్తాను. 5:30కి లేచి ఫట్ఫట్మని చేసేసాను. హ్యాపీ అనిపిస్తుంది. నేను ఎప్పుడైతే అయిపోయింది నీట్గా. మొత్తం తెల్ల పూలేనండి, ఎందుకంటే 2 చెట్లు కొట్టేశారు కదా, మరి పూలు అయితే తెల్లవే దొరుకుతున్నాయి. అది కూడా పై ఆవిడ దీపం పెట్టట్లేదు కాబట్టి నాకు పువ్వులు అయితే దొరుకుతున్నాయి. ఎందుకంటే ఆవిడ అదే సున్నాలు వేసుకుంటున్నా అన్నారు, అందు గురించని పువ్వులు దీపం పెట్టట్లేదు. మళ్ళీ అక్కడక్కడ ఎత్తి పెట్టుకుంటూ ఉండాలి కదా, క్లీనింగ్లు పోయిన పారిలు రకరకాలు ఉంటాయి కాబట్టి ఇంకా తీయట్లేదు, దీపం పెట్టట్లేదు. అందు గురించి రోజు నేను తీసేసుకుంటున్నాను. కొన్ని పేరుస్తున్నాను, ఒక్కొక్కసారి దండ గుప్తాను కూడా. ఇది ఇప్పుడు నా గురించి అయితే అట్లు వేసుకోవాలి. మన సినిమా వస్తుంది, కొంచెం బాగుంది. చంద్రముఖి 2 వస్తుంది. అలాగా అట్ల ముద్ద ఉంది, చట్నీ ఉంది, వేసుకొని తినడమే. ఇంకా అన్నం వండే పని కూడా లేదు, పొద్దున్నే వండేసుకుంటున్నాను. నాకు బుజ్జిగడికి కలిపి వండుకుంటున్నాను. ఒక కూర వండుకుంటే అయిపోయినట్టుగా. ఇంకేముంటే తిని సామాలు తోమేసుకుంటే అయిపోయినట్టుగా మొత్తం పని కంప్లీట్. ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్ చేయాలి. ఎండ గట్టి కాసిన చూస్తున్నారు కదా. సాయంత్రం కడుక్కోవాలి, గుమ్మాలు కూడా కడుక్కోవాలి. బుజ్జిగడు వచ్చాక ఆడికి సరదాగా ఉంటుంది, బొడ్డు అంటే ఇష్టం కట్టి బొడ్డు పెట్టేసి ఆడికి కాసేపు ఆడిపిలిసి కడుగుతాను నేను గుమ్మాలు అయితే. ఎంత గట్టి కాసిన చూడండి. ప్రస్తుతానికి ఇప్పుడు టిఫిన్ తినేసి ఏముంటే క్లీన్ చేసుకుంటాను. ఎక్కడక్కడ 2 అట్లు తీసుకున్నాను. ఇవ్వండి, 2 అట్లు సరిపోతే. కొంచెం ముద్ద గీసాను, సాయంత్రం వాడికి పెట్టచ్చు కదా అనేసి. ఇంకా చట్నీ ఉంది, సరిపోయింది. ఇంకా కారపు కూడా ఉందండి. ఇవ్వండి, మా మామయ్య గారు ఇచ్చిన కారప్పుడు కనిపిస్తుందా, నేను ఎలా చోట్లాగే తెలియదు కనిపించిందా. ఇప్పుడు తినేస్తే పని తెలిపోయింది. 12:30 అయింది. ఇప్పుడైతే కూర వండుకుంటాను. ఎందుకు ఎంత లేట్ అనుకుంటున్నారా, అన్నీ ఉన్నప్పుడు లేట్ వండుకుంటూ తప్పేయటనే ఉద్దేశానికి వండుతున్నాను. చిన్న హాఫ్ ముక్క పన్నీర్ వండుకుంటా, హాఫ్ ముక్క ఉంచేస్తాను. ఒక హాఫ్ ముక్క ఉల్లిపాయ గడ్డి. క్లైమేట్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మబ్బులేసి గట్టి వర్షం పడాలి. మీకు వినబడితేనే ఉంటుంది గర్జన సౌండ్లు. ఈ ఉరుములకి తగ్గడికైనా వర్షం పడితే ఫుల్ హ్యాపీ. స్టార్ట్ అయింది కానీ చిన్న కందిరేగల చిన్న పడుతుంది. అదేదో పెద్ద పడితే ఫస్ట్ చల్లబడితే ఊరు మొత్తము. ఒక్కొక్క దగ్గర అయితే దెబ్బ బాధ వేస్తుంటుంది. ఇక్కడ ఏంటో పర్ణానికి నచ్చుకోవట్లేదు. ఉరిమేసింది, సైలెంట్గా వెళ్ళిపోయింది. అప్పారింటికి వెళ్ళినప్పుడు నాకు 4:08 అయింది. అంతవరకు నేను చూడలేదు. కొంచెం అయితే ఇంకా ఆపేసి ఇంకా తినడమే. నేను మీతో స్టార్ట్ అయిపోయింది. ఇలాగ అన్నానా లేదు అనేసి లోపలికి వెళ్ళిన వెంటనే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకొంచెం పెద్దది పడితే బాగుండు. బాగా తడిసిపోయి వరదలు కాదు కానివ్వండి, నేను అనుకున్నాడు వరదలు వద్దు కానీ కొద్దిగా పంట పొలాలు వేసిన వాళ్ళకి కొంచెం అంటే ఇప్పుడు వేస్తారు కదా పంట, కొంతమంది వాళ్ళకి కొద్దిగా నీళ్ళు వచ్చినట్టుగా, ఇంకా కొద్దిగా చల్లబడితే ట్యాంకులు ఫుల్ అయినట్టుగా, చెరువులు ఫుల్ అయినట్టుగా కొద్దిగా చేస్తే చాలు, అంతకు మించి చేయలేదు. మాకు కూడా చెట్లు కూడా బాగా లేగాలి. నీరసంగా ఉన్నాం మా చెట్లు కదా. ఒక్కొక్కసారి చూస్తే బాధ అనిపిస్తుంది. మా చెట్ల దగ్గర చూస్తే అయ్యో ఫుల్గా పువ్వులు వచ్చేవి. అప్పుడైతే ఇంచుమించుగా మొత్తం 3 చెట్లు కలిపేసి ఒక 100 పువ్వులాగా వచ్చేవి నాకైతే. ఒక్కొక్కసారి దండ గుప్పేసి అగ్గేసేదాన్ని. కనీసం ఇప్పుడు ఎలా పెడుతున్నాను, ఒక గుళ్ళో తడిసిపోయి మరీ వెళ్తున్నాను. మెరుపులు వచ్చాయి. అయిపోయిందని అన్నమైతే వేసేసుకున్నాను. ఇంకా కలుపుకొని కొంచెం చారు వేసుకుంటే తినవచ్చు. మా బుజ్జిగడికి నచ్చిన సినిమా అయితే చూస్తున్నాను. ఇవ్వండి, పోకేమాన్ డార్క్ షాడో. అది బాగుంటుంది. ఇలాగా చెప్తున్నాను తప్పగా అనుకోకండి. కొన్ని చూస్తే హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. అవి చూస్తే బొమ్మలు చూస్తే మరీ హ్యాపీ అనిపిస్తుంది. అంటే నా బాధను మర్చిపోతాను నేను అవి చూస్తే. అంతే. సీరియల్స్ అయితే కొంచెం ఎమోషనల్గా ఉంటాయి. అలాగే అందరూ చూడలేం లేదు నేను అనుకోవట్లేదు. ఒక్కొక్కరి మనసు అయితే ఒక్కోలా ఉంటుంది కదా ఉద్దేశం చెప్తున్నాను.
ఇంకా నా కూర అయితే చల్లబడిపోద్ది, నేనైతే భోజనం చేసేస్తాను. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇంకా స్కూల్ నుంచి వచ్చాడైతే ఎందుకంటే ఒక 3:45 అయితే వచ్చాడు. అలా కాసేపు బుక్ చదువుతాను అన్నాడు, అది కొంచెం ఉంచుతాను. నేను కూడా ఏం అనుకోలేదు. హోంవర్క్ రాయని చేస్తే ఒక పని అయిపోద్ది. అట్ల మొత్తం కొద్దిగా ఉంది, అది చిన్న నట్టు వేస్తాం అనుకోండి తింటాడు. చట్నీ కూడా ఉంది, అది కొద్దిగా రాసాక అట్ల మొత్త కొద్దిగా అట్టేసి చట్నీ పెట్టేస్తే ఒక పని అయిపోద్ది. ఇంకా నేను కూడా కొద్దిగా చాయ్ చేసుకోవాలి. అది రాసిన తర్వాత నాకు మైండ్ రిలాక్స్గా ఉంటుంది. రాసి చేసి ఎక్కడొక్కడ పెడితేనే హాయ్ కూర్చొని తాగొచ్చు. నేనైతే హోంవర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. వాళ్ళు ఒక బుక్ అయిపోయింది, ఇంకో బుక్ రాస్తున్నాడు. ఇంకా ఒకటి తినిపించాను, రుబ్బట్టు పొద్దున్న చెప్పాను కదా మీకు. ఇంకా కొంచెం పాలు కూడా తాగబెట్టాను, లేట్ అయితే అవని అనేసి తాగబెట్టాను. 8:30 అయిందండి. వంట అయితే ఇప్పుడు అయింది. బుజ్జి కూడా రాయడము 7 అయిపోయింది. ఇంకా అక్కడ ఎక్కడెక్కడ ఉండేవన్నీ ఎత్తిపెట్టుకొని తుడుచుకొని క్లీనింగ్లు చేసుకొని ఎంత సరిపోద్ది మాకు అంత అన్నము పెట్టుకొని పన్నీర్ కూర ఈ మాత్రం 2 ముక్కల కంటే ఎక్కువ లేదు. అందుగురించి 2 బంగాళదుంపలు ఉండి కట్ చేస్తాను. మొత్తం ఆయన తెచ్చిన కూరగాయలన్నీ అయిపోయి ఒకటంటే ఒకటే ఉంది, క్యారెట్ ఒకటి ఉంది, ఇంకా కరివేపాకు ఎలాగో ఉన్నదే కాబట్టి ఇంకా ఉన్నది లెక్క అంతే. క్యారెట్ కరివేపాకు తప్పించి అన్నీ అయిపోయినట్టుగా ఫ్రిడ్జ్లో ఉన్నవి సగం అయిపోయాయి. ఇంకేం లేవు అంటే ఇంకేం లేవు. ఆలోచించాను ఇంకేం ఉన్నాయా అనేసి ఆలోచించాను, ఇంకేమైతే లేవు. ఇంకా మా ఆయన జియో మార్ట్లో ఆర్డర్ చేస్తానన్నారు. ఏ టైట్ లేవో అవన్నీ రాయమన్నారు, పంపిస్తాను ఆల్రెడీ. నేను రేపు మార్నింగ్ కల్లా 6, 6:30, 7 కల్లా వచ్చేస్తాయి మనకి. ఇంక ఫ్రిడ్జ్లో నీటి పేర్చుకుంటే ఇంకా భయం ఉంటుంది మనకి. రోజువారి కూరలకి బాక్స్కి కూడా. ఇంకా కూర ఇప్పుడు వెంటనే తినేసి ఇక్కడికి ఫ్రెష్ అప్ చేస్తే పడుకొని పోతాడు. గెంచుతున్నాడు, కోపం వచ్చేప్పుడు పట్టగంట ఊరుకుంటుంటే తెగ గెంచుతున్నాడు. భయం ఏంటంటే దేని గురించి కాదండి, లాస్ట్ టైం అది అప్పుడు వీడియోలు ఏం తీయట్లేదు, అప్పుడు తీసే రోజులు కాబట్టి ఇలాగే తిరిగి గెలిస్తే ఒక కాలు ఇలా సైడ్ వెళ్ళిపోయింది. అప్పటి నుంచి బెంగ మాకు. అది ఎంత అయినా పర్వాలేదు, ఎంత చంద్రవందం చేసినా మాకు బెంగ ఉండదు, కానీ అది తిరిగితే గుండె జారిపోయింది. ఇంచుమించుగా అప్పుడైతే మాకైతే 60,000-50,000 అయింది, ఖర్చు అయింది ఆ కాలు తిన్నం కావడానికి. మందులు మాకులు ఇండియన్లు గోల్డ్ పడ్డాయి. ఆడికి చెప్పులు అయితే ఇంట్లోనే బయట బెల్ట్ చెప్పులు ఉంటాయి చూడంటారు, అబ్బాయిలు వేసుకుంటారు, పిల్లలు కానీ అబ్బాయిలు కానీ, ఆ చెప్పులు కొన్నాము. అప్పుడు నేత కాలు కాబట్టి కొంచెం సెట్ అయింది. భయం ఏంటంటే దానివల్ల భయం ఇంకేట్లేదు. అది ఏం చేసినా పర్వాలేదు, ఎత్తుకుంటే ఓపిక మీద చేసుకుంటున్నాను. అది ఒక్కటి చేత కొంచెం భయం వేస్తాను, వచ్చి గొసెత్తాను గట్టిగా, లేదా నాకు కోపం వచ్చి కొడేస్తాను నేను మాత్రం గ్యారెంటీగా. ఇంకా వాడికి ఇష్టమైనది వేస్తాను, చూసుకొని వదిలేసాను. ఇంకా కోరుడికిన వెంటనే ఇంక తినేసి ఫ్రెష్ అయిపోతే హాయిగా ఉంటుంది, మాకు కూడా రిలాక్స్గా ఉంటుంది. చేయకపోతే అయిపోయాయండి. ఇంకా వేడి పాలు కూడా తాగేసాం మేమైతే. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము, ఇంకా పడుకుని పోవడమే. పాటలు, దేవుడి పాటలు బాగానే శ్లోకాలు నేర్పిస్తున్నాడండి ఈరోజు. వారు బాగానే నేర్చుకుంటున్నాడండి, చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఇంకా టైం అయితే ఇప్పుడు 9:30, 10 అయిపోతుంది. అలాగే రేపు ఆదివారమే కదా అనేసి మేము కూడా ధీమాగా ఉన్నాము, హాయిగా ఉన్నాము. కాసేపు వాడికి ఇష్టమైన గేమ్ ఆడుకొని ఒక 2 గేమ్లు ఆడుకొని పడుకుని పోవడం. ఇంకా అది ఏమీ గేమ్ తెలిసే ఉంటుంది, లూడో ఆడుతున్నాం రోజువారీ. లూడో నెంబర్ గేమ్ ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ గేమ్ అనేది. అది ఆడుకొని కాసేపు ఉండేసి పడుకుని పోతాం. ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడ తయారు చేసేస్తున్నా. మా వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. రేపు వీడియోలు కలుసుకుందాం. ఇంకొన్ని నా కొడుకు తలగడ కూడా సిద్ధం చేసేస్తున్నాడు. ఏంటి నేను ఆడదాం, ఏంటి ఆడుతున్నా? లీడీ గేమ్, లూడో, ఇంకా నెంబర్ గేమ్. అమ్మో ఆడకూడదు, చేసి కొట్టేస్తుంది ఇప్పుడు కాదు. సరే అండి, ఓకే బాయ్, గుడ్ నైట్. రేపు వీడియో కలుసుకుందాం.